అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి. ఆయన గురించి మీ మాటల్లో. మహానుభావుడు, ప్రతి తెలుగువాడు గర్వించవలసిన గొప్ప వ్యక్తి. తెలుగుతనానికి తెలుగు హుందాతనానికి తెలుగు పట్టు కొమ్మలాగా నిలబడ్డాడు. ఆయన తర్వాతే ఇవాళ ఢిల్లీలో అయినా ప్రపంచవ్యాప్తంగా అయినా తెలుగుకు ఒక ఖ్యాతి సాధించి పెట్టిన మహానుభావుడు. గతంలో మనం మెడ్రాసీల కింద పిలువబడే మనం తెలుగు వాళ్ళుగా పిలువబడితే తెలుగు రాష్ట్రాలుగా మనం గుర్తించబడ్డాం అంటే అది రామారావు గారి పుణ్యమే. అంతకుముందు రామారావు గారికి ముందు తెలుగు వాళ్ళు అనేవాళ్ళు సపరేట్గా ఉండేది కదా, మెడ్రాసీసే. మనం కూడా తమిళోళ్ళు తెలుగు వాళ్ళు అందరూ కలిసి మెడ్రాసీస్ అనేవారు. అలాంటిది మనం తెలుగువాడు అని ప్రత్యేకంగా సాధించింది అది మహానుభావుడు పెట్టిన భిక్ష. అది తెలుగువాడు, ప్రతి తెలుగువాడు గర్వించే వ్యక్తి అయినా తెలుగుతనం అలా ఉట్టిపడుతుంది. తెలుగుతనం అంటే ఇది, ఆ పంచకట్టు కానీ, ఆ టీవీ కానీ, ఆ విగ్రహం కానీ, ఇదిలా తెలుగువాడు అంటే శంషేర్ టైగర్ లాగా, పులిలాగా ఉంటాడు, సింహంలాగా ఉంటాడు తెలుగువాడు అని చాటి చెప్పింది, ప్రపంచానికి చాటి చెప్పింది మహానుభావుడు అయినా. క్రమశిక్షణలో కానీ, ఒక పట్టుదలలో కానీ, ఒక సాధించాలనే దీంట్లో కానీ, ఎక్కడ నిజాయితీలో కానీ, ఆయన పరిపాలనలో కూడా ఎప్పుడు ఎక్కడ ఒక అవినీతికి ఆస్కారం లేని ఒక పరిపాలన, నిజమైన ప్రజాపాలన, నిజమైన రాజకీయం చేసిన గొప్ప మహానుభావుడు. ఆయన వర్ధంతి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజలు కోల్పోయిన ఒక మహానుభావుడిని, ఒక గొప్ప వ్యక్తిని, ఒక విశిష్ట వ్యక్తిని కోల్పోయిన రోజు. కానీ ఆయన మనిషిగా భౌతికంగా దూరం అయ్యాడే కానీ ఆయన స్ఫూర్తి మాత్రం ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన స్ఫూర్తి ఉంటుంది. సార్, ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కాబోతుంది. అందులో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే యూట్యూబ్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చాయి, మాట వినాలి అని చెప్పేసి. ఈ సాంగ్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పాడారు. సో ఇది మాట వినాలి అనే పాటని పొలిటికల్గా ఉద్దేశించి పాడారా, లేదంటే ఈ మూవీ కోసం పాడారా? అసలు ఈ మూవీ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఇప్పుడు రాబోయే పవన్ కళ్యాణ్ సినిమా ఏదైనా, ఏ వీరమల్ల చుక్కోటి ఏదైనా సరే ఖచ్చితంగా పొలిటికల్ విషయాలు ఉంటాయి. ఎందుకంటే పొలిటికల్ లేకపోతే ప్రజల్లో కాదు. ఇప్పుడు అతను పొలిటికల్గా దిగిపోయాడు కదా, అది ఫెయిల్యూర్ పొలిటీషియనా, జోకర్ పొలిటీషియనా, అవి తర్వాత విషయాలు. అసలు పొలిటీషియన్గా దిగిపోయాడు కనుక దానికి సంబంధించి ఉంటుంది మాట వినండి. ఇప్పుడు తన మాట విన్నా అంటే మన మాట వినే ఓటేసారు పోయినసారి. మాట వినే ఈయన అబద్ధాల మాటలు విని, పైగా 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళు వ్యభిచార గృహాలకు అమ్మబడ్డారు అని పిచ్చి అబద్ధం ఆడాడు. ఆ అబద్ధాన్ని నమ్మే ఆ మాట వినే వేశారు పాప ఓట్లు. నేను స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఆంధ్రాకి అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం, పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని వాగిన నోరు ఇవాళ నోరు మెదపట్లేదు ఆ స్పెషల్ స్టేటస్ గురించి. కనుక ఆయన మాట అప్పుడు విన్నారు. మరి ఇప్పుడు ఈయన అబద్ధాలు అన్నాక ఇంకా ఈయన మాట ఏం వినాలి, ఇంకెన్ని అబద్ధాలు వినాలని అడుగుతున్నాడు ఆయన. పాట పరంగా అలా ఆలోచిస్తే, పొలిటికల్గా ఆలోచిస్తే ఎన్ని మాటలు వినాలి? ఇప్పటికి ఎన్ని అబద్ధాలు చాలదా? నీకు 6 సూపర్ 6 నేనున్నాను మేము ఇస్తామని మాట్లాడాడు కదా, ఇప్పుడు ఒకటే ఇవ్వట్లేదు. మరి దానికి ఆ మాట విన్నారు అప్పుడు. ఇప్పుడు ఇంకేం వినాలి? కొత్త అబద్ధం ఏం ఆడబోతున్నావు? సో ఈ అబద్ధాలు నేను చెప్పాను గతంలో, అవి విన్నారు, ఓట్లేశారు. ఇప్పుడు ఇంకా కొత్త అబద్ధాలు చెబుతున్నాను వినండి నా మాట అని అంటున్నారా? రాజకీయంగా విమర్శిస్తే, రాజకీయంగా అంటే అది కాదు, సినిమా పరంగా అంటే వేరు. సినిమా పరంగా కథాంశం ప్రకారం, కథ ప్రకారం వచ్చిన పాట సంతోషం. కథ ప్రకారం వచ్చిన పాట అయితే దానే వెల్కమ్. అంతే. పొలిటికల్ అని అన్నారంటే మాత్రం అనేక సమాధానాలు చెప్పాలి ఆయన. పొలిటికల్ అంటే విన్నారు కదా అయ్యా, ఇన్నాళ్ళు విన్నారు కదా నీ పచ్చి అబద్ధాలు, సొల్లు మాటలు, డొల్ల మాటలు. నేను క్రిస్టియన్ అన్నావు, నా కుటుంబ పిల్లలు క్రిస్టియన్ అన్నారు, నేను బ్యాప్టిజం తీసుకున్నాను అన్నావు, హిందూ పెద్దలే ఈ దేశంలో మత కల్లోల కారణం అన్నావు, మా నాన్న దీపారాధనలో సీట్ అడ్డించుకుంటాడు అన్నావు, అని వాళ్ళ సనాతని అంటున్నావు. ఇవన్నీ నీ పిచ్చి మాటలన్నీ నమ్మారు కదా, నమ్మే కదా ఓట్లేశారు. ఇంకా ఏం చెబుతావు? ఇంకా కొత్త కథలు ఏం చెబుతావు? కొత్త అబద్ధాలు ఏం చెబుతావు? కొత్త పిచ్చి మాటలు ఏం మాట్లాడతావు? కొన్ని కొత్త జోకర్ మాటలు ఏం మాట్లాడతావు? సీజ్ చేసిన షిప్ని సీజ్ ది షిప్ అంటావు. ఆ షిప్ని మీరెవరు సీజ్ చేయడానికి కేంద్రం ఉంది, మరి నోరు మూసుకుని కూర్చున్నావు. కేంద్రం నో అంటే మరి నువ్వు సీజ్ ది షిప్ అని ఆల్రెడీ సీజ్ చేసి చెప్పి సీజ్ ది షిప్ అని కెమెరా పెట్టుకుని చేసావు. మళ్ళీ ఇప్పుడు కేంద్రమేమో షట్ యువర్ మౌత్, అది సీజ్ చేయడానికి మీరెవరు అంది, మరి నోరు మెదపోయి. సో ఇవన్నీ విన్నారు. నేను చెప్పింది వినను అనే మాట అన్నీ విన్నారయ్యా. వినే ఓట్లు వేసారు నమ్మి.
అవన్నీ అబద్ధాలు, పిచ్చి మాటలు, గాలి మాటలు, సొల్లు మాటలు, సొల్లు వాగుళ్ళు, ఊరినే ఆవేశం తప్పితే ఆలోచన లేని మాటలు, ఒక పద్ధతి లేని మాటలు, ఒక విధానం లేని మాటలు, ఒక నీతి రీతి లేని మాటలు, ఒక నిజాయితీ లేని మాటలు అన్నీ విన్నారు ప్రజలు నీ నోటి నుంచి ఈ మధ్యకాలంలో. విన్నారు. ఇప్పుడు కొత్తగా ఏం వినాలి? ఇంకేం కొత్తగా ఏదైనా తయారు చేస్తున్నావా? కొత్త స్క్రిప్టు, కొత్త అబద్ధాలు? అది కనుక అది రాజకీయంగా అయితే అది చాలా విమర్శ, చాలా సమాధానం చెప్పాలి ఆయన. క్షమాపణ చెప్పాలంటాడు మొన్న ఎవరినో. నువ్వు క్షమాపణ చెప్పాలి. 32,000 అమ్మాయిలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు క్షమాపణ చెప్పాలని అనేక విషయాలు నువ్వు క్షమాపణ చెప్పాల్సి ఉంది. ప్రజలకు నువ్వు నీ ఫంక్షన్లో గేమ్ చేంజర్ ఫంక్షన్లో నువ్వు మోటార్ బైకులు యాక్సిడెంట్ రైస్ చేసి జామ్ జమ్మని హీరోలకు చేయాలని రెచ్చగొట్టావు. వాళ్ళు వెళ్ళి ఇద్దరు చనిపోయారు. దానికి క్షమాపణ చెప్పాలా? నువ్వు ఎన్ని క్షమాపణలు చెప్పాలి ఈ సంవత్సర కాలంలో? ఈ 6 నెలల్లోనే నువ్వు అనేక క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే అన్ని అబద్ధాలు ఆడేసావు, అన్నీ యూటర్న్లు చేసేసావు. చంద్రబాబు పక్కన చేరి చంద్రబాబు లక్షణాలు అబ్బినాయి నీకు. కనుక నువ్వు క్షమాపణలు చెప్పాలి. ఎవరిని అడుగుతున్నావు? నువ్వు క్షమాపణలు చెప్పాలి. ఫస్ట్ నువ్వు చెప్పాల్సి చెప్పి మిగతా వాళ్ళని క్షమాపణలు అడుగు. ఇవన్నీ కనుక ఆయన ఏదో వాగుతూ ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. సినిమాగా ఆ పాట అన్ని వ్యూస్ వచ్చినాయంటే సినిమాగా సినిమాకి వస్తాయి. దేవరా పాటకు రాలేదా? ఏ సినిమాకి రాలే? ఇది కొత్తగా ఈయనకి వచ్చినట్టు ఏముంది? ఆఖరికి రామ్ గోపాల్ వర్మ ట్వీట్కి కూడా వస్తాయి వ్యూస్ కదా. కనుక వ్యూస్ వస్తాయి. సినిమా పాటగా సినిమాని ఎంజాయ్ చేసే సినిమా ప్రేమికులు ఉంటారు, చూస్తారు. అది సినిమా వరకే అయితే పరిమితం అయితే సంతోషం. అది రాజకీయంగా దానిలో ఏదో ఏలు పెట్టారంటే మాత్రం చాలా విమర్శలకు లోనవుతాడు, చాలా వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు రీసెంట్గా చిరంజీవి గారికి రాజ్యసభలో సీట్ ఇస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అంటే ఈ మధ్యన బీజేపీ వాళ్ళతో కొంచెం సన్నిహితంగా కనిపిస్తున్నారు. సో నిజంగా చిరంజీవి గారికి రాజ్యసభలో సీట్ ఇస్తారా సార్? ఈ రాజ్యసభలో సీట్ ఇస్తారంటే ఈయన బీజేపీలో చేరతాడా? ఈయన బీజేపీలో చేరితే ఇచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీలో చేరకపోతే ఈయన ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసలేదు. కాంగ్రెస్ మనిషి ఈయన. ఈయనకి వాళ్ళు అలా రూమర్లు పుట్టిస్తూ ఉంటారమ్మా, నాగబాబు మంత్రి అని. ఈయనకి ఏం అవసరం? మోడీకి అంత అవసరం ఏముంది? మొన్న ఏదో ఫంక్షన్కి కిషన్ రెడ్డి ఫంక్షన్కి పిలిచాడు. కిషన్ రెడ్డి ఏంటంటే పాప తన స్థాయి, కిషన్ రెడ్డి స్థాయికి చిరంజీవి పక్కన కూర్చుంటమే గొప్ప జీవితం కింద ఫీల్ అయిపోతూ ఉంటాడు. అందుకని మొన్న తన ఇంట్లో ఫంక్షన్కి చిరంజీవిని పిలిపించుకున్నాడు. చిరంజీవి పిలిపిస్తే వచ్చిన గెస్ట్ కనుక పక్కన కూర్చున్నాడు. దాంతో రాజ్యసభ సీట్ ఇచ్చేస్తారు అంటే ఇదే కిషన్ రెడ్డి కనుక రేపు చిరంజీవిని బీజేపీలో చేరిస్తే అప్పుడు బీజేపీలో చేరాడు ఆలోచన. బీజేపీ చేరారు. రేపు బీజేపీ సీఎం క్యాండిడేటు, ఆంధ్రాలో బీజేపీ సీఎం క్యాండిడేట్గా చిరంజీవి, కూటమి తరపున పవన్ కళ్యాణ్, ఇలా ఏదైనా ఉందని ఈక్వేషన్ అప్పుడు ఆలోచించవచ్చు. కానీ లేకపోతే ఏం అవసరం? చాలామంది పార్టీ తరపున కష్టపడి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళని వదిలేసి మోడీ అలాంటి పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం నిలబడిన వాళ్ళని వదిలేసి ఏదో గ్లామర్ కనుక వచ్చేసేయడం కానీ ఇవ్వటం అలాంటి చేయరు. ఆయన పార్టీలో చేరిపోతే పార్టీకి ప్రయోజనం. ఆయన పార్టీలో చేరాడు కనుక పార్టీకి రేపు ప్రయోజనం ఉండదు ఫ్యూచర్లో. కనుక అతన్ని పదవిలో కూర్చోబెట్టాలని ఆలోచన రావచ్చు. కానీ ఇప్పుడైతే ఉన్న రూమర్లు, ఉన్న పిచ్చి పిచ్చి వాగుళ్ళు అంతే.